నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. అక్రమ నగదు మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులను ఆదేశించిన జిల్లా ఎస్పీ. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయ్ దివస్ వేడుకలు. బాదిపోచం ఆలయంలో బోనం మొక్కులతో సందడి చేసిన మహిళలు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని పలువురు కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఈరోజు ఆమె 79వ పుట్టినరోజు సందర్భంగా పట్నంలోని గాంధీ చౌక్ వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆంధ్రాలో ఓడిపోతామని తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత సోనియా గాంధీదేనని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ మరణానంతరం దేశ ప్రధానిగా చేసే అవకాశం వచ్చినా కూడా తృణప్రాయంగా వదిలేశారని సోనియా గాంధీని అభినందించారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన ఆమె పలువురికి ఆదర్శప్రాయాన్ని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్ సంగీతం శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ, చొప్పదండి ప్రకాష్, గడ్డం నరసయ్య, గోలి వెంకటరమణ, ఏళ్ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. सोनिया गांधी सोनिया गांधी सोनिया गांधी कांग्रेस पार्टी कांग्रेस पार्टी long live Sonia Gandhi long live Sonia Gandhi long live శుభ సందర్భంగా ఈరోజు టౌన్ అధ్యక్షులు మన టౌన్ పట్ల కాంగ్రెస్ పార్టీ నుండి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు, బ్లాక్ దేవరాజు గారు, మాజీ పిసిసి ఏ కార్యక్రమం వచ్చేసిన ఇంత ఘనంగా జరుపుకుంటున్న ఈ శుభ సందర్భం మరొకసారి ఈ తెలంగాణ ఇచ్చిన తల్లి మనకు సోనియా గాంధీ, అది కూడా మన ఉమ్మడి ఆనాటి కరీంనగర్ జిల్లాలో ప్రకటించి అదే మాట మీద మనకు తెలంగాణ ఇచ్చిన ఆ తల్లి ఈరోజు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారి వారి నాయకత్వాన ఇప్పటికి నిన్ననే ఇప్పటికి స్టార్ట్ చేసుకుంటూ ఒక సమ్మిట్, తెలంగాణ సమ్మిట్ అని చెప్పి ప్రపంచంతోనే అభివృద్ధి కార్యక్రమాల్లో ధృవత్వం చేస్తున్న ఈ కార్యక్రమాలకు మనమంతా మన కాంగ్రెస్ కార్యకర్తలకు, మన ప్రజలకు, నాయకులకు, ప్రముఖులకు ఈ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోవాలి, దానికి చేయూతనివ్వాలి. మరొక్కసారి ఆ జన్మదిన శుభాకాంక్షలు సోనియా గాంధీ గారికి చెప్తూ వారి అడుగుజాడల్లో వారు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత అభావంగా ఈ తెలంగాణ అభివృద్ధి ప్రధాన ముందుస్తామని చెప్పి మరొకసారి పంచుకుంటూ సోనియా గాంధీ గారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా మరి వాళ్ళ కుటుంబం కూడా బడుగు బలహీన వర్గాలకు ఎంతో సేవ చేసినటువంటి వాళ్ళ కుటుంబం. అదేవిధంగా ఈ తెలంగాణలో పిల్లలు చనిపోతే 1200 మంది పిల్లలు చనిపోతే మన చనిపోయినటువంటి పిల్లలు నా పిల్లలు అనుకొని సోనియా గాంధీ గారు మరి తెలంగాణ మా ప్రభుత్వం అయితే తెలంగాణ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. అదేవిధంగా మరి ఈనాడు మరి ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు శ్రీమతి
సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిర్వహిస్తున్నటువంటి ఈ జన్మదిన వేడుకలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ, గ్రంథాలయం చైర్మన్ అన్నగారు సత్వన్న గారికి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ప్రకాశన్న గారికి, నరసన్న గారికి, బాలరాజు గారికి, దేవరాజు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే తెలంగాణ 4 కోట్ల ప్రజల ఆకాంక్షలు తెలుసుకొని ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుందో తెలిసినా కూడా ధైర్యంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు. శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఈ యొక్క ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో తెలంగాణ యొక్క 4 కోట్ల ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరుస్తూ తెలంగాణను ఇచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ, అందులో సోనియా గాంధీ గారు. ఈ విధంగా వారు ఇచ్చినటువంటి, అంటే ఈ యొక్క క్రిటికల్ పరిస్థితిలో, అత్యవసరమైనటువంటి పరిస్థితిలో రాజీవ్ గాంధీ గారి మరణాంతరం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ వచ్చినాక ప్రధాన ప్రతిని దాదాపు 3 సార్లు తదిగించారు. పక్కన పెట్టినటువంటి మాననీయురాలు సోనియా గాంధీ గారు, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి అయినప్పుడు, అలాగే మన్మోహన్ సింగ్ గారిని 2 సార్లు ప్రధానమంత్రిగా చేసినప్పుడు కూడా 2-3 సార్లు ప్రధాన ప్రతిని తృణప్రాయంగా పక్కకు పెట్టి ఈ భారతదేశం యొక్క ఏదైతే అభివృద్ధి తన ధ్యేయంగా ఒకసారి పివి నరసింహరావును 2 సార్లు మన్మోహన్ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు. ఈ విధంగా వారు చేసినటువంటి త్యాగం ఏదైతే ఉన్నదో, ఎక్కడా కూడా ఏ పరంపరలో ఇవాళ తన ఆస్తిలో 98% స్వాతంత్రం అనంతరం త్యాగం చేసినటువంటి ఘనత ఆ కుటుంబానికి. ఆ విధంగా ఏదైతే వారి సొంత ఆస్తిని భారతదేశానికి ఇచ్చి పదవి చేపట్టినటువంటి మాననీయులు నెహ్రూ గారి పరంపరలో వచ్చినటువంటి సోనియా గాంధీ గారు, ఈ రోజు రాహుల్ గాంధీ గారు కానీ, ప్రియాంక గాంధీ గారు కానీ, ఈ విధంగా వారు ఈ భారతదేశం యొక్క అభ్యున్నతిని ప్రజల కోసమే బతుకుతూ ప్రాణ త్యాగాలు చేసుకుంటూ వచ్చినటువంటి ఆ పరంపరలో ఇలా సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇలా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యొక్క వారు చూపినటువంటి ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పథకాలను కూడా ఎక్కడ కూడా ఆగకుండా, ఎక్కడ కూడా పక్కన తప్పకుండా అన్ని కూడా నెరవేర్చుకుంటూ వచ్చినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ప్రజా దివసాన్ని, అంటే 2014 నుంచి ఇప్పటి వరకు వాళ్ళకి డిసెంబర్ 9 ప్రజా దివస్ జ్ఞాపకం రాలే. ఈ 10 సంవత్సరాలలో ఏనాడు కూడా డిసెంబర్ 9 ప్రజా దివస్ ఏదైతే కేసీఆర్ దీక్ష తీసిండో అది డిసెంబర్ 9 అనేటువంటి ఏనాడు చేయనటువంటి ఏదైతే బీఆర్ఎస్ ఉన్నదో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ వారికి యాదికి వస్తుంది 2000 ఏదైతే డిసెంబర్ 9 ప్రజా దివస్ అని. డిసెంబర్ 9 ఏదైతే ఆరాలో చిదంబరం గారు కాంగ్రెస్ పార్టీ సముఖంగా ఉన్నది తెలంగాణ ఇవ్వడానికి అనేటువంటి విషయం చెప్పినటువంటి పరిస్థితి, తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెస్ రెడీ ఉన్నదని ప్రకటించినటువంటి రోజు సోనియా గాంధీ గారు పుట్టిన రోజు. దాన్ని మరపడానికో లేకుంటే ఏదో త్యాగం చేసినట్టు 10 ఏళ్ళు లేని ఇలా ప్రజా దివసాన్ని ముంగటికి వస్తున్నది బీఆర్ఎస్. అలాగే బీజేపీ పార్టీ కూడా ఇవాళ ఆనాడు పాలనందిస్తున్న నెహ్రూ గారి యొక్క ఫలాలనే ఇలా ముందుకు సాగుతూ ప్రభుత్వం మోతా ఉన్నది. వారు ఇచ్చినటువంటి ఏవైతే ఉన్నదో ఇలా అనవసరమైనటువంటి రాద్దాం చేస్తూ అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఏదో కాంగ్రెస్ పార్టీని మీద బురద చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇటువంటి ఆటపోతుంది అనుకుంటూ ఇవాళ ఎంత 2 రోజులలోనే ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైన తర్వాత వెంటనే ఇలా 2 లక్షల పైచలకు పెట్టుబడులు ఇవ్వడానికి విదేశాల నుండి అందరూ కూడా సముఖంగా వచ్చి ఇవాళ రేవంత్ రెడ్డి గారి పాలనలో వారందరూ దాదాపు 2.5 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి అందరూ కూడా రావడం జరిగింది. అంటే ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తారో, కాంగ్రెస్ పార్టీ ఏదైతే అంటదో దాన్ని ఎక్కడ కూడా మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఇలా పేదల యొక్క అభ్యున్నత ముందరికి పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అందరూ దీవించాలని కోరుకుంటూ మరొకసారి మా కాంగ్రెస్ శ్రేణులకు
అందరి ప్రజలందరూ కూడా సోనియా గాంధీ జన్మదిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అక్రమ నగదు మద్యం రవాణాను సమర్థవంతంగా అరికట్టాలని జిల్లా ఎస్పీ మహేష్ బిగితి అధికారులకు సూచించారు. ఈ రోజు రుద్రంగి పోలీస్ స్టేషన్ పరిధిలోని మానాల క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ను జిల్లా ఎస్పీ ఆకస్మిక తనిఖీ చేశారు. చెక్ పోస్టుల వద్ద విధులలో ఉన్న అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు. చెక్ పోస్ట్ నందు అధికారులు సిబ్బంది నిర్వహిస్తున్న వాహన తనిఖీలను పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ వద్ద పనిచేసే అధికారులు సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అప్రమత్తంగా ఉంటూ ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా జరిగే నగదు, మద్యం వంటి అక్రమ రవాణాను అరికట్టాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రక్రియ మొత్తం సజావుగా జరిగేలా అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. జిల్లా ప్రజలందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకునేలా పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర విజయ్ దివాస్ కార్యక్రమం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద వేడుకలను టీఆర్ఎస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్ ఒకటిగా బయలుదేరి 4 కోట్ల ప్రజల మన్ననలతో ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారని బీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తర్వాత సీమాంధ్ర నాయకులు ఎన్ని కుట్రలు పనినా మొక్కవోని ధైర్యంతో కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారని పేర్కొన్నారు. అన్ని వర్గాల సమన్వయంతో సుపరిపాలన అందించిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. కార్యక్రమంలో జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షులు తోట ఆగయ్య, గూడూరి ప్రవీణ, చిక్కాల రామారావు, సిందం చక్రపాణి, ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని ఉద్యమాన్ని ఒక్క రక్తం చుక్క రాల్చకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాని ముందే చెప్పి ఆ దిశగా అనేకమైనటువంటి ఎత్తుగడలతో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు అందరి దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితిలో అన్ని రాష్ట్రాల నుండి తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం సమంజసమే అని అనిపించినటువంటి గొప్ప దేశాలి మన కేసీఆర్ గారు. 2009లో మరి నవంబర్ 27 వారి నవంబర్లో ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత మరి ఆయన దీక్షకు భయపడి 2009 డిసెంబర్ 9 నాడు అప్పటి హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. దానికి యావత్ తెలంగాణలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా జయ జయ ధ్వనాలతో గొప్పమైనటువంటి కార్యక్రమాన్ని, ఊరేగింపులు, సంబరాలు చేసుకోవడం జరిగింది. ఆ రోజు సిరిసిల్లాలో విజయశాంతి కూడా ఆ సంబరాలలో మన దగ్గర సిరిసిల్లాలో పాల్గొనడం జరిగింది. ఆమె ఓపెన్ జీప్లో సిరిసిల్ల మొత్తం తిరిగింది. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం నుండి మొదలుకొని బీవై నగర్, వెంకంపేట, పాత బస్టాండ్ దాకా తిరిగి ఆనాడు ఆ ఉత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి తెలంగాణను ఆంధ్ర ప్రాంతం ఉండేటువంటి కాంగ్రెస్ నాయకులు, పెట్టుబడిదారులు అందరూ కూడా తెలంగాణ ఎట్లా ఇస్తావు, ఇస్తే మా పరిస్థితి ఏమిటిదని సోనియా గాంధీ మీద మరి వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇచ్చిన తెలంగాణను వాపసు తీసుకున్నటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆ పరంపరలోనే 2009 డిసెంబర్ 9 నుండే మరి ఆత్మహత్యలు, విద్యార్థుల ఆత్మహత్యలు అనేటువంటి కొనసాగడం జరిగింది. ఆ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మళ్ళీ దాన్ని
ఇవ్వకుండా ఇత్తలేము అనేటువంటి చెప్పడం అనేటువంటి దాన్ని జీర్ణించుకొని విద్యార్థులందరూ కూడా దాదాపు 1200 మంది విద్యార్థులు ఆత్మాహుతి చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఎవరంటే సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణను రద్దు చేయడం, దానికి విద్యార్థుల నైరాశ్యంతో ఇక మా నిధులు మా ఉద్యోగాలు మాకు రావు అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆత్మహత్య చేసుకొని, ఆత్మహత్యకు ప్రధాన కారణం సోనియా గాంధీ గారు, అప్పుడు ఉండేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అయినా దాన్ని తట్టుకొని మడమ తిప్పకుండా మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇలా 9 సంవత్సరాల పరిపాలనలో బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేయించినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది. మరి కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, కేటీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. రాజ్యాలను వాటి తట్టుకుంటే అవి ఎటు కాకుంటే కుడతాయి. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై హలో చక్రం గారు, మీరు అడ్డం ఉన్నారు. వచ్చిందా
సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు, అదేవిధంగా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీఆర్ గారి సూచనల మేరకు ఈరోజు సిరిసిల్లాలో ఘనంగా విజయ్ దివస్ జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే 60 సంవత్సరాలు వెనుకబడ్డటువంటి తెలంగాణను ఒకే ఒక్కడై తన భుజాల మీద వేసుకొని ఒంటరిగా బయలుదేరి శాఖోపశాఖలుగా విస్తరించి తెలంగాణ అంటే తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో తీసుకొచ్చిన దినం డిసెంబర్ 9. దానికంటే ముందు మొన్న మనం చేసుకున్న దీక్షా దివస్ తెలంగాణ సాధనకు గాంధీజీ గారు చూపించినటువంటి అహింసా మార్గంలో అహింస ద్వారానే నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించాలనుకొని కరీంనగర్ నుంచి బయలుదేరినటువంటి కేసీఆర్ గారిని అల్గునూరులో అరెస్ట్ చేయడం, ఆనాడు దీక్షా దివస్గా నవంబర్ 29ని పేర్కొంటూ మనం కూడా ఘనంగా దీక్షా దివస్ను చేసుకోవడం జరిగింది. మరి దీక్షా దివస్ తర్వాత 11 రోజులు కేసీఆర్ గారు చేసిన నిరాహార దీక్ష ధర్మిలా కాంగ్రెస్ ప్రభుత్వానికి తప్పనిసరి పరిస్థితుల్లో డిసెంబర్ 9, 2009 నాడు తెలంగాణ ప్రకటన ప్రక్రియ మొదలైందని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆ పర్యవసానంలో భాగంగా సీమాంధ్రలో ఉన్నటువంటి కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించి తెలంగాణను జాప్యం చేసి 5 సంవత్సరాలు తెలంగాణ అందరినీ ఏకం చేసి 4 కోట్ల ప్రజానీకం ఏకం చేసి పోరాడి చేస్తేనే మనకు వచ్చింది జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం. మరి మంటి పనికైనా ఇంటోడే ఉండాలన్నట్టు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సర్వతోముఖ అభివృద్ధి సాధించిన దానికి ఈ 10 సంవత్సరాల పాలనే తెలంగాణలో సగటు ఆదాయం కానీ, నీరు కానీ, అదేవిధంగా విద్యా అవకాశాలు కానీ, వైద్యం కానీ, సంక్షేమ పథకాలు కానీ అమలు చేసిన ఘనత కేసీఆర్ గారిది. మరి 2023లో జరిగిన ఎన్నికల్లో 6 గ్యారంటీలు 421 అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చినటువంటి అబద్ధాల కాంగ్రెస్ ఏ విధంగానైతే తెలంగాణ గుండె చప్పుడే కేసీఆర్ గారు. మరి తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీని ఎక్కుపెట్టిన వ్యక్తి తెలంగాణ గుండె చప్పుడు ఏముంటుంది, తెలంగాణ అభివృద్ధి వారికి కంకణబద్దులై ఎలా ఉంటారు అని ఒకసారి తెలంగాణ ప్రజలను ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి ఆనాడు 10 సంవత్సరాలు ఏ విధంగా అభివృద్ధి చేసినా అబద్ధాలతో తెలంగాణ అభివృద్ధి జరగలేదు, మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని 2 ఏళ్లలో అబద్ధాలతోనే కాలక్షేపం వెల్లదీస్తున్నారు. మరి రానున్న సంవత్సరాల్లో కూడా తెలంగాణ యువతకు ఇవన్నీ సమస్యలను తెలంగాణ ఏ విధంగా సాధించబడింది, నిరంతరంగా 24 గంటల కరెంట్ ఏ విధంగా వస్తుంది, సాగునీరు ఏ విధంగా వస్తుంది, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి రైతు బంధు కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు మనం మేనిఫెస్టోలో ఇచ్చినవి, మేనిఫెస్టోలో లేనివి అమలు చేసుకుంటూ పోయింది. మరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 200 పెన్షన్ మనం 2000 చేయడం జరిగింది. మరి 4000కు తెస్తానని చెప్పిన ప్రభుత్వం ఈనాడు అధికారంలో ఉన్నదాన్ని ఇవ్వలేకపోయింది. మరి వీరి వైఫల్యాలను ఎండగడుతూ రానున్న 3 సంవత్సరాలు మనమంతా కంకణబద్దులై ప్రజలకు తెలియజేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం గత 60 సంవత్సరాలు ఏ విధంగా మోసం చేసింది, ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు కూడా ఏ విధంగా మోసం చేస్తుందనే విషయాన్ని తెలపరిచి రానున్న రోజుల్లో కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని మరీ అధికారంలో తెచ్చే విధంగా మనమందరం కూడా కంకణబద్దులై రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల కొరకు కృషి చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఏ విధంగా సంక్షేమ పథకాలు చేసింది, ఈ 3 సంవత్సరాలు పోతే మళ్ళా వచ్చే 2 సంవత్సరాలు కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉండి ఈ తప్పులన్నీ దిద్ది తెలంగాణను మళ్ళీ అభివృద్ధి చేసుకుంటుందనే విషయాన్ని ప్రజలందరికీ కూడా తెలియజెప్పాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులందరికీ కూడా విజయ్ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాను. రాష్ట్ర ప్రజలందరికీ కూడా సుదినం. డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారత రాష్ట్ర సమితి యావత్ పార్టీ నాయకత్వం, కార్యకర్తలందరం కూడా ఈ రోజును దీక్షా దివస్గా జరుపుకుంటా ఉన్నాం. ఈ మీడియా సమావేశానికి హాజరైన భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులైన మా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, మిత్రులందరికీ, అట్లాగే పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2023
నవంబర్ 29 రోజున తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా రాష్ట్ర సాధకులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడిన కె చంద్రశేఖరరావు గారు ఆమరణ నిరాహార దీక్షకై పూనుకొని దీక్ష చేపట్టడానికి వెళుతూ ఆనాటి ప్రభుత్వం అరెస్టు చేసి జైల్లో పెట్టిన, ఆరోగ్యం సరిగ్గా లేక ఆసుపత్రిలో ఉన్న దీక్ష వీడేది లేదు. నేను కేసీఆర్ గారు చచ్చుడో లేకపోతే తెలంగాణ వచ్చుడో అని చెప్పేసి దీక్ష పూని ఆనాడు రాష్ట్ర సాధన కోసం నడుంగట్టిన వేళ యావత్ తెలంగాణ ప్రజానీకం, యువకులు, విద్యార్థులు, మేధావులు, తెలంగాణలోని అన్ని కుల సంఘాలు, సబ్బండ వర్ణాలు కేసీఆర్ గారు వెంట నడిచి మతాలకు అతీతంగా మా ప్రాంతం మాకు కావాలి, మా ఏలుబడి మేమే చేసుకోవాలి, తెలంగాణ అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రజలకే దక్కాలి అని చెప్పేసి యావత్ ప్రజానీకం ఆడ మగ భేదం లేకుండా, పెద్ద చిన్న భేదం లేకుండా రోడ్ల మీదకి వచ్చేసి అనేక రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేసి ఆనాటి యూపీఏ ప్రభుత్వాన్ని కిందికి దిగవచ్చేలా చేసి ఎట్టకేలకు ఆనాటి యూపీఏ హోంమంత్రి చిదంబరం గారు మేము తెలంగాణ రాష్ట్రం ఇవ్వబోతున్నాం, మీరు దీక్ష విరమించండి అని చెప్పేసి కేసీఆర్ గారికి ఫోన్ చేసి చెప్పి డిసెంబర్ 9 రోజున తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసేదాకా విరమించలేదు ఆమరణ నిరాహార దీక్షని. కాబట్టి కేసీఆర్ గారు దీక్షకు పూనుకోవడంతోనే ఇలా ఈ రాష్ట్రం సాధించుకున్న దినం. కాబట్టి ఈ డిసెంబర్ 9ని విజయ్ దివస్గా పేర్కొంటూ యావత్ భారత రాష్ట్ర సమితి పార్టీ కుటుంబ సభ్యులు, మా కార్యకర్తలు, మా నాయకులందరం కూడా ఈరోజు తెలంగాణ తల్లికి పూలమాల వేసినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామనంటే ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగ రచయిత ఆర్టికల్ 3 ద్వారా చిన్న రాష్ట్రాలను సాధించుకోవచ్చనే, చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చనే ఆర్టికల్ 3ని పొందుపరచడం ద్వారా ఈరోజు రాష్ట్రాన్ని సాధించుకోవడానికి మార్గం సుగమమైంది. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారిని స్మరించుకున్నాం. భారత రాష్ట్ర సమితి పక్షాన వారికి పూలమాల సమర్పించి వారికి కూడా నివాళులు అర్పించాం. అట్లాగే ఈరోజు దీక్షా వేములవాడ బద్దిపోచమ్మ ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఈరోజు మంగళవారం కావడంతో పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి బోనం మొక్కులు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. బద్దిపోచమ్మ ఆలయం వద్ద భక్తులకు కిక్కిరిసిపోయారు. నెత్తి మీద బోనంతో క్యూలైన్లలో మహిళలు బారులు తీరారు. అమ్మవారికి కళ్ళు శాఖ నైవేద్యం గావు పిల్లలను సమర్పించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ పరిసరాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల పూనకాలతో ఆలయ పరిసరాలు సందడిగా కనిపించాయి.
వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సిరిసిల్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు. అక్రమ నగదు మద్యం రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీసులను ఆదేశించిన జిల్లా ఎస్పీ. టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా విజయ్ దివస్ వేడుకలు. బాదిపోచం ఆలయంలో బోనం మొక్కులతో సందడి చేసిన మహిళలు. ఇది రెస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.